నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. 2 సంవత్సరాలుగా పట్టణంలో సంక్షోభంలో నెట్టిన కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రానున్న పురపాలక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీని సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్లో నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నేతలతో భారత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాల నేతల సమావేశంలో పార్టీ నేతలకు పురపాలక ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపైన కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా ₹1 కూడా పట్టణానికి చెల్లించని ఏకైక ప్రభుత్వంగా చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిపోతుందన్నారు. కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనలో పట్టణాల్లో పరిపాలన పూర్తిగా పడికేసిందని, పారిశుద్ధ్యం నుంచి మొదలుకొని ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి శిలాఫలకాలు వేయడం తప్పించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఒకటి కూడా లేదని కేటీఆర్ పేర్కొన్నారు. పేద ప్రజలు పెళ్లి సమయంలో భారీగా ఖర్చులు చేసి అప్పుల పాలు కావద్దని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. యువత మద్యానికి బానిసై ప్రమాదాలకు గురి కావడంతో తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం అవుతుందన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల్లో పారిశుద్ధ్యం, రక్షిత త్రాగునీరు సరఫరాలో శ్రద్ధ వహించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్ లో సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. పేద ప్రజలు పెళ్లి సమయంలో భారీగా ఖర్చులు చేసి అప్పుల పాలు కావద్దని, ఉన్నతంలోనే పెళ్లి చేయాలని సూచించారు. యువకులు మద్యానికి బానిసై ప్రమాదాలకు గురి కావడంతో తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం అవుతుందని చెప్పారు. యువకులు డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామంలో పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయాలని, అప్పుడే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అప్పుల పాలై బిడ్డల పెళ్లి చేసి ఆస్తులు తాకట్టు పెట్టుకుని కుటుంబాలు బాధపడదు. ఏదో పెద్ద మనిషి లక్షాధికారి ధూమ్ ధామ్ పెళ్లి చేసేళ్ళు, రాజు రాకడ చూడు, బజార్ నూకుడు చూడాలంటే చేస్తే గరీబ్ గారు వంట చేసారనుకో అప్పుల పాలవుతారు. ఇది ఇచ్చేది అప్పులు పేదవారి కోసం పైసలు. ఏదో సన్నీళ్ళకు వేడి లెక్క, వేడి సన్నీళ్ళ లెక్క ఇది ఇచ్చేది. కాబట్టి మీరు కూడా రోగాలు రాకుండా కాపాడుకోండి పిల్లలను. మీరు కూడా తంబాకు తినకండి, గుట్కా తినకండి, జర్దా తినకండి, అడ్డమైనటువంటి డ్రగ్స్, గంజాయి డ్రగ్స్ వాడకండి. గంజాయి డ్రగ్స్ వాడిందంటే వాడు పోయిన గిదిగా లెక్క పైకి, ఈపు లేక రేపలా పోతాం. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము పైసలు చెక్కులు ఇచ్చడం గొప్ప కాదు. ఇక్కడ రోగం వచ్చినాక చెక్కులు ఇవ్వడమా, రోగం రాకుండా 4 ముచ్చట్లు చెప్పడమా, అది ముఖ్యమది. కాబట్టి రోగాలు రాకుండా చూసుకోండి. మా సర్పంచులు కూడా దయచేసి నీళ్లు, గాలి మంచిగా వాళ్ళకి అయ్యేటట్టుగా
దుర్వాసన లేకుండా, దోమలు ఆడకుండా, ఈగలు ఆడకుండా, దోమలు వచ్చిన డెంగ్యూ వ్యాధి. ఆ డెంగ్యూ వ్యాధి పిల్లలకు వస్తే ప్లేట్లెట్స్ పడిపోతే చనిపోతారు. విద్యా విహారయాత్రలు పిల్లల్లో సానుకూల పరిశీలన దృక్పథాన్ని పెంపొందించడమే కాకుండా ఆవిష్కరణ భావనకు బీజం వేస్తాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సర్మన్ అన్నారు. రూపకళా వస్తువులను ప్రత్యక్షంగా చూడడం ద్వారా వారి ఆలోచన శక్తి విస్తరిస్తుందన్నారు. భవిష్యత్తులో విజ్ఞాన విహార కార్యక్రమాలను మరింత ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలసదనంలో నివసిస్తున్న 65 మంది అనాథ పిల్లలకు జ్ఞానంతో కూడిన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పిల్లల్లో సృజనాత్మకత, చరిత్ర, కళలు, సంస్కృతి, మానవ పరిమాణానికి సంబంధించిన అంశాలపై రియల్ లైఫ్ క్లాస్ రూమ్ అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లోని ప్రఖ్యాత సాలార్జంగ్ మ్యూజియానికి ఒకరోజు విద్యా విహారయాత్రను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శనివారం అనాథ పిల్లలను సాలార్జంగ్ మ్యూజియానికి పంపించారు. మ్యూజియంలోని అపురూపమైన చారిత్రక కళాఖండాలు, పురాతన వస్త్రాలు, ఆయుధాలు, శిల్పకళ నమూనాలు పిల్లలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ విద్యా విహారయాత్ర అనాథ పిల్లలకు కేవలం ఒక ప్రయాణమే కాకుండా వారి జీవితాల్లో జ్ఞానం, ప్రేరణ, ఆశను నింపిన ఒక మధుర అనుభవంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఒడ్డి ఓబన్న ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. ఆ మహనీయుని జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఓబన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యాలయ సముదాయంలో ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి అదనపు కలెక్టర్ విక్టర్, ఆయా సంఘాల ప్రతినిధులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. రేనాడు ప్రాంతంలో జన్మించిన ఓబన్న ఆనాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన సాయుధ పోరులో సైన్యాధ్యక్షుడిగా విరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. వడ్డే ఓబన్న ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళని పేర్కొన్నారు. చాలా గొప్పగా ఉంది. ఆ కవియే దాని వారి విషయమై ఆశ్చర్యపోవడం జరిగింది. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చరిత్రను బయటకు తీయడం ముఖ్యమని చెప్పేసి వారి యొక్క చరిత్రను బయటకు తీయడం. మరి రాయలసీమ ప్రాంతం మీకు తెలుసు, అక్కడ పౌరుషం అయిన తర్వాత దీనికి కూడా కళావంతమైనటువంటి మనస్తత్వము రాయలసీమ వాసులకు ఉంటుంది. మరి అటువంటి ప్రాంతంలో జన్మించినటువంటి సంచార జాతికి చెందినటువంటి గారు గొప్ప పోరాట వారు దేశ స్వాతంత్ర్యం కొరకు వారు కూడా ఎంతో వారు ప్రాణాలను అడ్డుపెట్టేసి చేయడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ఇంతకాలం మన చరిత్ర మనకు తెలియకుండా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మన చరిత్రను మనమే రాసుకోవాలి, మన చరిత్రను మనమే కోరుకోవాలి. ఇంతకాలం ఉన్నటువంటి చరిత్రలో కూడా మనకు తెలియనటువంటి చరిత్ర మనం చదివాం. ఇప్పుడు చరిత్రను తెలుసుకోవాల్సిన చరిత్రను తోడుకొని తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది.
ఒక ఆఫ్రికన్ సామెత ఉంటుంది. ఆఫ్రికన్ సామెత ఏంటంటే పులి తన చరిత్రను తాను చెప్పనంత కాలం వేటగాడు చెప్పిందే చరిత్ర. పులి తన చరిత్రను తాను చెప్పనంత కాలం వేటగాడు చెప్పిందే చరిత్ర అయితే దాంట్లో బాగా నిగూఢమైనటువంటి అర్థం ఉంటుంది. అంటే వేటగాడు మన దగ్గరకు వచ్చేసి నేను అడిగి పోయినా పులి ఇట్లా అటు ఇటు చూస్తుంటే సడన్గా పులి నా మీదకి వచ్చింది, రాగానే నేను వేసుకొట్టి చంపిన చేసిన అని చెప్పి మన దగ్గరకు వచ్చి చెప్పడం అనుకోవడం అంత అవుతుంది. సంబంధ అనుకోండి, సాగలాయం అనుకోండి, ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మన దగ్గర ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ అనుకోండి, తెలంగాణ. మరి అటువంటి వారి చరిత్రను అంతా కూడా మనం చదువుకోవాలి, దాన్ని స్ఫూర్తితో తీసుకోవాలి. ఇంతకుముందు పెద్ద మనిషి చెప్పినట్టు మరి పిల్లలు బాగా చదువుకోవాలి, ఎదగాలి. సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, బ్యాంక్ జాబ్, టీచర్ జాబ్, అన్ని జాబ్స్ అంటే ఒక మంచి విద్యావంతులుగా సమాజం ఎదగడం. సరే కొంతమంది ఇప్పుడు వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళ కొరకు మన కుల వృత్తి 219వ జయంతి సందర్భంగా మన జాతీయ అధ్యక్షులు పిట్ట శ్రీధర్ గారి ఆధ్వర్యంలో, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి అధ్యక్షులు చెల్లెల్లయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఉద్యోగపన్న గారి జయంతి కలెక్టర్ ఆఫీస్లో జరుపుకున్నాము. అదేవిధంగా మన మున్సిపల్లో మన టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్లో కూడా మనం ఇక్కడ గద్దె కడదామనే ఆలోచనతోని ఈరోజు కూడా ఇక్కడ మున్సిపల్లో కూడా ఉద్యోగపన్న గారి విగ్రహానికి ఉద్యోగాలు వేసి ఇక్కడ కూడా మేము విగ్రహం ప్రతిష్ఠిస్తున్నాం. కాబట్టి దాని గురించి మేమందరం కలిసికట్టుగా 100 మంది రక్తదాతలు దేవులతో సమానమని రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజన్న అన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాలు నిలపాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు పడిపోవడంతో రెడ్ క్రాస్ సహకారంతో కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదాతలు ఆపద సమయంలో రక్తాన్ని దానం చేస్తూ సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారని చెప్పారు. జిల్లా రక్తదాతలు ఆపద కాలంలో రక్తదానం చేస్తూ ముందుకెళ్తున్నారన్నారు. రక్తదాతలు మంచి మనస్సున్న మహారాజులన్నారు. రక్తదానానికి ముందుకు వచ్చిన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు, సాందిపని డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు పలువురు రక్తదాతలకు మెమెంటోలు అందజేసి సత్కరించారు. రాజన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి డిస్ట్రిక్ట్ చాలా సంతోషం. ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పరచడం అనేది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సాందీపని కాలేజ్ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వల్ల ఎన్సీసీ మరియు ఇతర విద్యార్థుల సహాయ సహకారంతో ఈరోజు రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఈ మధ్యన కాలంలో ప్రభుత్వ దవాఖానల్లో చాలామంది డెలివరీ కేసెస్ కానీ, రోడ్ యాక్సిడెంట్ కేసెస్ కానీ చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్ని నమ్ముకొని గవర్నమెంట్ హాస్పిటల్ని జాయిన్ కావడం జరుగుతుంది. మరి వారికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఇటువంటి కిరణ్ కానీ, శ్రీధరే కానీ, శ్రీకాంతే కానీ ఇటువంటి వాళ్ళందరూ అడ్లు మన లక్ష్మీపతి గారు కానీ వీళ్ళందరూ ముందరికి వచ్చేసి రక్తదానాన్ని ప్రోత్సహించడం అనేది, రక్తదానం ఇప్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఒక ప్రాణం పోయే వ్యక్తిని కాపాడడం అనేది మామూలు కాదు. భగవంతుడు తనకు ఒక మానవులు జన్మనిస్తే మరి ఆ మానవ జన్మను వీళ్ళు భగవంతుల రూపంలో వచ్చేసి వాళ్ళు కాపాడటం అనేది చాలా గొప్ప విషయము. దీనికి గాను మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ నాగరాజు గారు కూడా ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు.
సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్ డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్, జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి MBBS DGO గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు, నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడును. సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల పోర్ దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాకారుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో పోర్ దీక్ష జరగనుందన్నారు. ఉద్యమ కళాకారుల ఉద్యోగ సాధన కోసం ఈ పోర్ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఈ దీక్షకు జిల్లాలోని కళాకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. మేము కళాకారులమ్మయమ్మ, ప్రజా కళాకారులమ్మయమ్మ, మేము కళాకారులమ్మయమ్మ, ప్రజా కళాకారులమ్మయమ్మ, మేము కళాకారులమ్మయమ్మ, ప్రజా కళాకారులమ్మయమ్మ, ప్రజా కళాకారులమ్మయమ్మ, పాటలెన్నో పాడుతమ్మయమ్మ, ప్రజా కళాకారులమ్మయమ్మ, పాటలెన్నో పాడుతమ్మయమ్మ, పల్లె ప్రజల పాటలెన్నో పాడుతాం, పట్ల పొల్ల కథలు ఎదలు చెప్పుతాం, పల్లె పొల్ల కథలు ఎన్నో పాడుతాం, పట్ల పొల్ల కథలు ఎన్నో చెప్పుతాం, వాళ్ళ కోసం పసి పిల్లలు ఏడుస్తుంటే మోయమ్మ. స్వప్న కళ్యాణ్కర్. నేను గత ప్రభుత్వంలో అంటే మేము నిరుద్యోగ కళాకారులు మేమంతా కూడా ఇక్కడ మా సమస్య ఏంటి అని అంటే తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మనకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడలేదు, కానీ
మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం అనేది ఏర్పడింది. దానికి ఒకే ఒక కారణము, మేము కళాకారులము, మేము గజ్జెగట్టి స్టేజీలు ఎక్కి గద్దె మీద ఎక్కి పాటలు పాడితే అందరికీ చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ళ వరకు కూడా సమస్య ఏంది అని తెలవడానికి కారణము మా పాట. కానీ ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరెవరో గద్దెనెక్కి రాజ్యం ఏలీరు, మేము గద్దె కిందికి అయిపోయినాం, గద్దె కిందికి కాదు, మా బతుకులే ఆగమైపోయినాయి. కానీ రావడానికి కారణమైన మా బతుకులు ఆగమైనాయి, జాబ్స్ ఇస్తాము అని చెప్పి. కేరళ శబరిమలలో అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన మహానదాన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా నుండి డాక్టర్ సీతాలే రమేష్ పాల్గొన్నారు. బేర్కు లయన్స్ క్లబ్ తరపు నుండి 3.5 క్వింటాళ్ల బియ్యాన్ని అందజేశారు. అలాగే చిన్ముద్ర సేవా ట్రస్ట్ అన్నదాన సత్రానికి 300 గ్లాసులు అందజేశారు. ఈ మేరకు ట్రస్ట్ తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ మరియు తత్వమసి సేవా సమాజం ఇరువురి సమక్షంలో ఇది శబరిమల మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామి, ప్రతి ఒక్కరు అందరూ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మన సీతాలే రమేష్ అన్న, మన నిజామాబాద్ జిల్లా మా ఏరియాలో ఏ సేవకైనా ముందుండి, ప్రతిదానికి రక్తదానానికైనా A to Z ఏ సేవకైనా ముందుండి ప్రతి ఒక్కరికి నేనున్నా అని చెప్పేసి సేవనే మనది, సేవనే మనది, సేవనేదే మనది అనుకుంటా ముందుకెళ్తారన్న స్వామి. మన చిన్ముద్ర అయ్యప్ప సేవా ట్రస్ట్ కూడా అన్నస్వామి తరఫు నుంచి, లయన్స్ క్లబ్ తరఫు నుంచి కూడా 3.5 క్వింటాల బియ్యం ఇవ్వడం జరిగింది. అలాగే గ్లాసులు కూడా 300 గ్లాసులు, దగ్గర 7,000 రూపాయలు ఖర్చు చేసే గ్లాసులు కూడా ఇవ్వడం జరిగింది. వారికి మా ట్రస్ట్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు అన్న స్వామి. స్వామి శరణం. ఇలాగే ఇంకా ముందు ఇంకా మంచి సేవలు ముందుంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. స్వామియే శరణమయ్యప్ప, ప్రభువే శరణమయ్యప్ప. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ అభిమానులకు కామారెడ్డి జిల్లా ప్రజలకు పంపిణీ చేశారు. అభిమాన హీరో మీద ఉన్న మమకారంతో ప్రతి ఏటా సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాలలో ఆయన ఫస్ట్ నుంచి ఒక పట్టుంది. నాయకుడిగా కానీ వాళ్ళ తాత చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన కూడా ఈరోజు సినీ ఫీల్డ్లో ఎంతో అద్భుతంగా నటిస్తూ అన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రెండు రాష్ట్రాలకు ఆయన ఒక నాయకుడిగా, ఒక యాక్టర్గా అన్ని రకాలుగా సంఘాలను ఏర్పాటు చేసి ఈరోజు ఫ్యూచర్లో ఆయన రాబోయే సీఎం కూడా అయితే రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికి జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని మా అభిమాన సంఘం తరఫున కోరుతున్నాం. ఈరోజు ఆయన చేసే సేవలు ఎన్నో ఉన్నాయి. నందమూరి వారసత్వం అంటేనే జూనియర్ ఎన్టీఆర్. ఈరోజు ఆయన వారసత్వానికి ఫ్యూచర్లో ఆయన ఇంకా చిన్న ఏజ్ ఉంది, కొంత బాగా ఇంకొక 10 ఏళ్ల లోపల ఆయన మంచి సీఎం కావాలని చెప్పేసి అభిమాన సంఘం తరఫున కోరుతున్నాం. కామారెడ్డి రోటరీ క్లబ్ ఆడిటోరియంలో విద్యానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో 200 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దిన ముగ్గురికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.